వాస్తవంగా అబ్రహాం గారు మీరందరూ రక్షించబడాలి. మీరందరూ రక్షించబడడానికి కారణం ఏంటంటే ఆ తల్లి చేసినటువంటి ప్రార్థన, ఆమె కాచిన కన్నీరు. ఎవరాగా కాంతమ్మ చేసిన ప్రార్థన, ఆమె కాచిన కన్నీరు. అందుకని కొడుకులు, వాడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ రక్షించబడాలి. అందరూ రక్షించబడాలి. అదే నా దగ్గరికి వచ్చి చెప్పేది అదే అన్న, అయ్యా మా కొడుకు అంతస్తులు కావాలా, మా కొడుకు డబ్బు కావాలా, మా కొడుకు మంచి వ్యాపారం కావాలా, అవన్నీ ముందు పక్కన పెట్టేస్తాయి. ఏం చెప్పుద్ది? రక్షించబడాలయ్యా, సత్యం తెలుసుకోవాలయ్యా, అంటే నిజ దేవుడు అనేటువంటి వాళ్ళు నమ్ముకోవాలయ్యా, వాళ్ళు ఇచ్చిన నరకానికి వెళ్ళొద్దయ్యా అని ఏడ్చి చెప్పేది ఆ తల్లి. అంటే ఆమె కార్చిన కన్నీరు వ్యర్థం కాలేదు. ఆమె చేసిన ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన, దైవజనులు పాశ్రములు చేసినటువంటి ప్రార్థన, విశ్వాసులు చేసిన ప్రార్థన, స్వార్థకులు చేసిన ప్రార్థన వ్యర్థం కాలేదు. వింటున్నారా? అంటే ఇద్దరు కొడుకులు రక్షించబడినారా, కూతురు రక్షించబడినారా, ఫ్యామిలీ అంతా దేవునికి స్తోత్రం. అందుకు ఈ కూడికలో ఈ జ్ఞాపకార్థ కూడిక. అందుకు ప్రభునందు నిద్రించిన వారిని మనం జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా మంచిది అని. అందుకని వాళ్ళు దేవుని రాజ్యంలో మధ్యాకాశంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడి మాట తన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు అయిపోయింది.